ద నెసెసిటీ ఫర్ సంస్కారాలు. మనం ఇప్పటి వరకు చదువుకుని సంస్కారం అంటే అదేదో పనికిమాలిన వస్తువులాగా, అదేదో మనం అసలు దాన్ని ఇలా వేలు పెట్టి ముట్టుకోకూడని వస్తువులాగా మనం ఒక భావనను ఏర్పరచుకున్నాము. బాబూజీ ఏమంటున్నారు? అసలు సంస్కారముల యొక్క అవసరం ఏమిటి? భగవంతుడు దేనిని కూడా ప్రయోజనము లేకుండా సృష్టిస్తాడా? ఆయన మనందరికంటే తెలివైన వాడు కదా. అందుచేత ఏమిటి ప్రయోజనము ఉన్నది సంస్కారముల వలన. వితౌట్ సంస్కారాస్ దేర్ వుడ్ బి నో కాన్షియస్. నేను ఫలానా నాగేశ్వరరావును, నా ఉద్యోగం చేస్తున్నాను, నేనేదో పని చేస్తున్నాను. ఎందుకని? నాలో అటువంటి సంస్కారములు ఉన్నాయి కాబట్టి అవి నా మాటలు ఇలా చెప్పిస్తూ ఉన్నాయి. అవన్నీ తీసేసామనుకోండి, నేను ఇక నాగేశ్వరరావుని కాదు. నేను సంస్కారాలు తీసేస్తే నేనేమంటాను? ఉన్నది నేనొక్కడిని అంటాను. అంతేగాని నా ధర్మాలు నేను చేయలేను, నా పని నేను చేయలేను. కాబట్టి ఆ సంస్కారముల కారణముగానే చైతన్యము నిలిచి ఉన్నది. దేర్ వుడ్ బి నో మైండ్. ఈ సంస్కారములే లేకపోతే మనస్సు లేదు. సంస్కారాస్ ఆర్ ది ఇంప్రెషన్స్ ఫర్ ద మైండ్ టు థింక్. దే ఆర్ ది ఇంప్రెషన్స్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ అవేర్ ఆఫ్. మనకు రఘుపతి గారు చెప్పారు, ఈ పెన్నుతో ఇలా రాశామనుకోండి, అడుగు పేపర్ మీద దానికి గుర్తుపడిపోతుంది. అది ఇంప్రెషన్. బాబా చెప్పిన రహస్యం ఏమిటంటే, ఈ జన్మలో అనేకమైన కర్మలు నేను చేస్తూ ఉన్నాను. ఈయన మీద కోపడ్డాను, ఈయన మీద చికాకు పడ్డాను, ఎవరినో కొట్టాను, ఎవడికో సాయం చేశాను, ఎవడికో కష్టంలో ఉంటే నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇచ్చాను అనుకున్నాం. ఇన్ని పనులు, ఈ పనులన్నీ ఈ గీత లాంటివి. కానీ దీని అడుగున ఈ ముద్ర ఇది కనపడకుండా మన చైతన్యము మీద అది ఉండిపోతుంది. ఆ ముద్ర ఈ సీడీలో ఎలా రికార్డ్ అవుతూ ఉంటుందో అలాగా నా చైతన్యము మీద ఈ గుర్తులన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. సరే, ఒకరోజు గుటుకుమన్నాను అనుకుందాం. ఆ మానసిక చైతన్యం అంటే మనస్సులో ఇవన్నీ ముద్ర పడిపోయి ఉన్నాయి. ఇవి అనుభవించడానికి మళ్ళీ ఇంకొక దేహములోకి నేను దూరతాను. అక్కడ ఏం చేస్తాను? గత జన్మలో నేను పొందిన అనుభవముల ముద్రలు అవి నేను ఇప్పుడు అనుభవించి, అప్పుడు నేను ఒకరికి 1000 రూపాయలు ఇచ్చాను కదా, అందుకని ఇంకొకటి ఎవడో నాకు 1000 రూపాయలు సాయం చేస్తాడు. వాడిని తిట్టాను కదా గత జన్మలో, అందుచేత నేను తిట్లు తింటూ ఉంటాను. అది బాబా పెట్టిన కర్మ శాసనం, అది లా ఆఫ్ కర్మ. సో ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు. అంచేత మానవుడు చేసే ఈ ఆలోచనలన్నిటికీ మూలాధారము ఈ సంస్కారములే. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నా సంస్కారములు అలా ఉన్నాయి కాబట్టి ఇలా ఆలోచి. సంస్కారాస్ ఆర్ ది వెరీ మీన్స్ by which evolution evolutes and involution convolutes. So these processes are necessary for the evolution of collective consciousness and the involution of individual consciousness. కారు నడాలండి, ఏం కావాలి దానికి? పెట్రోల్ కావాలి. అలాగే చైతన్యం ముందుకు సాగాలి అంటే సంస్కారములు కావాలి. బాబా చెప్పిన ప్రకారము గాడ్ స్పీచ్ తిరిగేస్తే రాయి లోహముగా ఎందుకు మారింది? రాతి జాతిలోని ఆఖరి జన్మలో అది పోగు చేసుకున్న సంస్కారములు ఎలాంటివయ్యా అంటే, అది లోహము అనేటువంటి దేహమును ధరించి దాని ద్వారా మాత్రమే అనుభవించడానికి వీలున్నటువంటి సంస్కారములు పోగు చేసుకుందట. కనుక అవి మూసగా ఏర్పడి ఒక లోహము అనే దేహమును తయారు చేస్తాయి. ఒక రాయి లోహముగా ఎలా మారింది? రాయి అనుభవములు మారి తద్వారా ఒక కొత్త రకమైన సంస్కారములు ఏర్పడి ఆ కారణంగా ఒక కొత్త రూపము సంతరించుకున్నది. అలాగే ఆఖరి లోహపు జన్మలో అది ఎలాంటి అనుభవాలు పొందినదయ్యా అంటే, వృక్షదేహమును పొందితే గాని ఆ సంస్కారములను ఖర్చు పెట్టలేనటువంటి సంస్కారాలు పోగేసుకుంది. అది చచ్చింది. చచ్చిన తర్వాత ఈ సంస్కారాలకి కావలసిన దేహం అంటే ఆలోచిస్తే చెట్టు తప్ప గత్యంతరం లేదు. ఈ ఖర్చు అవ్వలేకపోతే కాబట్టి చెట్టు వచ్చింది. అంటే సంస్కారములు మారుతూ ఉన్న కారణముగా దేహములు మారుతూ ఉన్నాయి. అలాగే మానవుడయ్యాక స్థూల సంస్కారములే ఉన్నాయి వీడికి. అన్నీ ఇంతంత లావు కొబ్బరికాళ్ళలాగా ఉన్నాయి వీడి సంస్కారములని.
ఇవన్నీ వడగ్గా కర్మ ఈ పునర్జన్మలు చచ్చి చిన్న ట్రైన్ దారంలాగా సంస్కారములు అయిపోయి చచ్చిపోయాడు వీడు. చచ్చిపోగానే ఈ ఇంత సన్నగా ఉన్నటువంటి ఈ సంస్కారములు సూక్ష్మ సంస్కారములు అన్నాడు. సో సూక్ష్మ సంస్కారము ఖర్చు పెట్టాలంటే సూక్ష్మ దేహము కావాలి వాడికి. కాబట్టి సూక్ష్మ భూమికలోకి ఎంటర్ అయి పుడతాడు వాడు పుట్టుకతోటే. వాడు ఈ ప్రపంచంలో ఉండడు ఎలా చూస్తూ ఉంటాడు వాడు భగవంతుడికి ఇచ్చేవాడు. అనంత శక్తి సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఉంటాడు వాడి సంస్కారములు ఎలాగా ఉంటే అలాంటి అనుభవములు ఉంటాయి, అలాంటి దేహం ఉంటుంది, అలాంటి దేహ చైతన్యం ఉంటుంది, అలాంటి ప్రపంచాన్ని చూస్తాడు, అలాంటి ప్రపంచం యొక్క అనుభవము వాడికి ఉంటుంది. మనం చెప్పుకుంటాం కదా, ఎందుకు చేప ఎందుకు ఎండలేదు అంటే అసలు కదా అక్కడికి వెళ్తాం మనం మూలం. అలాగే ఆధ్యాత్మికములో ఏ ప్రశ్న వేసినా చిట్ట చివరికి సంస్కారము దగ్గర అది అంతమవుతుంది. బాబా ఇలా చెప్పారు, ఏ అవతారములోనూ కూడా సంస్కారముల గురించి ఇంత లోతుగా నేను వివరించి ఉండలేదు. సో ఈ సంస్కారాలే లేకపోతే పరిణామక్రమము లేదు, పరిణామక్రమంలో ముందుకెళ్ళడం లేదు, 7 రాజ్యములు లేవు. అలాగే ఈ సంస్కారములే లేకపోతే అంతః పరిణామములో ఆధ్యాత్మిక మార్గములో అన్ని దశలే లేవు. 1వ భూమికి 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ ఎందుకున్నాయి? సంస్కారములు మారుతూ ఉన్న కారణముగా ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. సంస్కారిక్ ఇంప్రెషన్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నథింగ్ అండ్ అల్టిమేట్లీ డిసపియర్ ఇన్ ది నథింగ్, ఫైనల్లీ అన్బర్డనింగ్ ద సోల్స్ ఇంప్రెషన్ కాన్సెప్ట్. ఇవన్నీ ఎలాంటివయ్యా అంటే బంగారం కరిగించడం మనం ఎప్పుడన్నా చూసామా? గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. ఒక మోసు ఉంటుంది వాడి దగ్గర, ఆ మోసలో మీ బంగారం కడ్డీ ఇమ్మంటాడు ముందు. మనం ఏదో ఇంత కడ్డీ ఉంటుంది, అది లోపల వేస్తాడు. వాడు ఏవో రకరకాల పొళ్ళన్నీ వేస్తాడు దానిలో, మన మసాలా దినుసుల్లాగా ఉంటాయి అవన్నీ కదా, అవన్నీ వేస్తాడు. మొత్తం కరుగుతుంది. కరిగిన తర్వాత ఊదే మంట పెద్దది చేసి అంతా కరిగిస్తాడు. అంతా కరిగించిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక అచ్చులో పోతాడు. అప్పుడు కొంత బయటికి తీసేస్తాడు, మలిలాగా ఉన్నదంతా పోద్ది. మళ్ళీ దాన్ని రెండోసారి దాన్ని పుటం పెట్టడం అంటాం. ఎన్నిసార్లు మనం పుటం పెడితే అంత పరిశుద్ధము అవుతూ ఉంటుంది. అలాగే చైతన్యము లేని భగవంతుడిని పుటం పెట్టడానికి మాయకు అంటే శూన్యమునకు చెందిన ఈ సంస్కారములు అనేటువంటి కెటలిస్ట్. అంటే ఇది అసలు పదార్థము కాదు ఇది, కానీ అసలు పదార్థము చైతన్యము పొందేందుకు గాను ఇవన్నీ మనం మధ్యలో దానిలో కలుపుతూ ఉంటాం. కానీ ఒక రోజుకి ఇవన్నీ తీసి బయట పారేసి అసలైన మేలిమి వస్తువే మనకు కావలసినది అయితే అదే, కానీ ఇవన్నీ దానిని పరిశుద్ధము చేయడం కోసం అవసరమైతూ ఉన్నాయి. అది సంస్కారముల యొక్క ప్రయోజనం. సంస్కారాస్ సస్టైన్ ద మైండ్, ద మెంటల్ బాడీ, అండ్ త్రూ ద మైండ్ దే ఆల్సో సస్టైన్ ద సటిల్ అండ్ గ్రాస్ బాడీ. ఈ సంస్కారములు ఏం చేస్తాయి? ఈ మనసును మనుగడ కొనసాగడానికి ఉపయోగపడతాయి. మనసు అంటే ఏంటండి? మానసిక దేహం. అది మనసు అంటే అర్థం ఏమిటి? మనిషికున్న 3 శరీరముల్లో ఒకటది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మనిషికి 3 శరీరాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము. ఆ 3వదైన మానసిక శరీరం ఉంది, అదే మనసు అంటే. సో ఆత్మ 3 రకములైన దేహములు ధరించి ఉంటుంది అన్నాము. ఆ 3వ రకమైన దేహమే మనసు. అందుచేత ఈ సంస్కారములు ఏం చేస్తాయి? ఈ మనసును నిలబెడతాయి. మనసును నిలబెట్టడం ద్వారా సూక్ష్మ శరీరమును, స్థూల శరీరమును కూడా నిలబెడుతూ ఉంటుంది. విదౌట్ సంస్కారాస్ ద 3 బాడీస్ దట్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్ ఇన్ ది హ్యూమన్ ఫామ్ కుడ్ నాట్ బి సస్టైన్. ఈ సంస్కారములే లేకపోతే 3 దేహములు ఒక్కసారి రాలిపోతాయి. వాటి మనుగడ మొత్తం ఈ సంస్కారముల మీద ఆధారపడి ఉంటుంది. దీస్ సంస్కారాస్ దట్ సస్టైన్ ది హ్యూమన్ ఫామ్ ఆర్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్ న్యాచురల్ అండ్ అన్యాచురల్ సంస్కారాస్. సంస్కారాస్ ఆర్ ఆల్సో నెసెసరీ ఫర్ ఎ ఫంక్షనింగ్ ఆఫ్ ది అవతార్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్స్. దీస్ ఆర్ ద యోగా సంస్కారాస్ ఆఫ్ దేర్ యూనివర్సల్ వర్క్. అది సంస్కారములు ఒక మానవాత్మ పురోగతి కోసమే అవి ఉపయోగము, అవసరము కాదు. అలాగే ఒక జీవాత్మ మానవుడికి ముందు జన్మలలో కూడా ఆ పురోగతి పొందాలి అంటే అవి లేకపోతే లేదు అని అనుకున్నాం. అంతేకాదు ఒక సద్గురువు, ఒక అవతార పురుషుడు
ఆయన కార్యాన్ని నెరవేర్చాలి అంటే ఆయనకు కూడా సంస్కారములు అవసరం. అయితే అవి విభిన్నమైన సంస్కారం. మనము చేసేవి మన కర్మల వలన ఉత్పన్నమైనటువంటి ఫలితము, పర్యవసానం. ఆ సంస్కారాలు మనం తెచ్చుకున్నవన్నీ కూడా బంధనాలు కలుగ చేసేవి. కానీ సద్గురువు అవతార పురుషుడు నేను భగవంతుడను అనేటువంటి సత్యానుభవమును కలిగిన వాళ్ళిద్దరు కదండి. కనుక వాళ్ళు తెచ్చుకున్న సంస్కారములు ఎప్పుడూ బంధనములు కలిగించవు. ఎందుకని ఇద్దరు కూడా సర్వస్వతంత్రులు, ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందిన వాళ్ళు. కనుక వాళ్ళు ఏ రకమైన సంస్కారములు వెంట తెచ్చుకుంటారంటే ఇతరులను సంస్కార బంధనాల నుంచి విముక్తి చెయ్యగలిగిన సంస్కారములను అవి తెచ్చుకుంటారు వాళ్ళు. వాటి పేరు యోగా సంస్కార. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఏమిటి? ఒక బిందెలో పల్లెటూళ్ళలో బురదతో నిండినటువంటి చెరువు నీళ్లు స్త్రీలు పట్టుకుంటారు. కానీ ఎండిక పెక్క అని ఒక పెక్క ఉంటుంది. దాన్ని నేల మీద ఇలా అరగదీసి గంధంలా చేసి దాన్ని ఆ నీటిలో వేస్తే ఆ బురదంతా అడుక్కు సెటిల్ అయిపోతుంది. పైన స్వచ్ఛమైన నీరు మిగులుతుంది. అప్పుడు ఆ నీరుని ఇంకొక బిందెలో తీసుకుని ఇది మళ్ళీ కడిగేసి మళ్ళీ పడతారు, ఇది మళ్ళీ పిక్కేస్తారు. అలాగూ అవతార పురుషుడు తనను ఆశ్రయించినటువంటి జీవాత్మలకు ఆయన వరప్రసాదంగా ఈ యోగా సంస్కారాలు ఇస్తూ ఉంటాడు ఆయన. అవి ఇవ్వగానే ఆ జీవాత్మలో పేరుకుని పోయిన మలినమైన సంస్కారములు ఉన్నాయి. ఇవన్నీ ఏవి? మంచి సంస్కారములు మలినములే, చెడు సంస్కారములు మలినములే. పరిమితులను కలిగించేటువంటి మూలాధారమైనటువంటి హేతువులు ఇవన్నీ. వీటిని తొలగిస్తూ ఉంటాడు ఆయన. అంచేత ఏమిటయ్యా నీకు మెహర్ బాబాను పట్టుకోవడం వల్ల లాభం అంటే ఇది అన్నమాట. నాలో ఉన్నటువంటి ఈ సంస్కారములు అనే బంధనాలను ఆయన వరమైనటువంటి యోగా సంస్కారములు నాకు వరంగా ఇచ్చి అవి వదలకొడుతూ ఉంటాడు. అంచేత అవతారుడు సద్గురువు కూడా తప్పనిసరిగా సంస్కారములు అవసరమే వాళ్ళ కార్యనిర్వహణకు కూడా. అయితే మనకున్న సంస్కారములు, వాళ్ళు తెచ్చుకునే సంస్కారములు పూర్తిగా భిన్నమైనవి. యోగా సంస్కారాస్ ఆర్ నాట్ ఇన్ ద లీస్ట్ బైండింగ్ ఫర్ ది అవతార్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్స్. దేర్ సంస్కారాస్ యాక్చువల్లీ హ్యావ్ an annihilating effect for they wipe out the binding samskaras of others. మనం చెప్పుకున్న విషయమే. అవి బంధనాలు కలుగు చేయవు. అప్పటికే బంధనాలలో తగులుకొని ఉన్న మానవాళిని బంధనాల నుండి విముక్తి కలిగించేటువంటివి ఆయన ఇచ్చేటువంటి సంస్కారాలు. టు వర్క్ వన్ మస్ట్ బీ అలైవ్ అండ్ ది యోగా సంస్కారాస్ యాక్చువల్లీ సస్టైన్ ద బాడీ ఆఫ్ ది అవతార్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్ వైల్ దే డూ దేర్ యూనివర్సల్ వర్క్ ఆన్ ఎర్త్. ఈ అసలు అవతార పురుషుడు జీవించి ఉండడానికి, ఈ భూమి మీద ఆయన కార్యము నిర్వహించడానికి మూల కారణము ఆయన తెచ్చుకున్న యోగా సంస్కారములే. ద వర్కింగ్ ఆఫ్ ది అవతార్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ మైండ్స్ ఈజ్ అటర్లీ డిఫరెంట్ దాన్ ది వర్కింగ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్స్ మైండ్. అవతార పురుషుని మనస్సు, ఒక మామూలు మానవుడి మనస్సు, దాని పనిచేసే విధానములో హస్తిమసికాంతరము భేదము ఉన్నది. ద థాట్స్, డిజైర్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ది అవతార్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ do not create any binding samskaras. On the contrary, their thoughts, desires and movements annihilate the bindings of those for whom they work. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు అవి ఇతరులను విముక్తిని చేయడానికే ఉపయోగపడతాయి, కానీ బంధనాలు కలిగి చెయ్యవు. ఎవరు? అవతార పురుషుడి విషయంలో. నార్మల్ హ్యూమన్ మైండ్స్ ఎక్స్చేంజ్ సంస్కారాస్, బట్ when one's mind encounters the universal mind of the avatar or perfect master, there is no samskaric exchange. నిన్న చెప్పుకున్నాం మనం. ఉదాహరణ కూడా శ్రీకాకుళంలో ఆయన చెప్పిందని, మనిషి సంస్కారములు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఇదే వాడి జీవితం అంతా కూడా. కానీ అవతార పురుషునితో మాత్రం అది భిన్నంగా ఉంటుంది. అలాగా మన నుంచి ఆయన తీసుకోవడం, ఆయన నుంచి మనకి ఇలా తీసుకోవడం ఉండదు. ఎందుకని ఆయన యోగా సంస్కారములు మాత్రమే ఉన్నాయి ఆయన దగ్గర. ది అవతార్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్ యోగా సంస్కారాస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు వన్స్ మైండ్ అండ్ దోస్ డివైన్ సంస్కారాస్ వైప్ అవుట్ బైండింగ్ సంస్కారాస్. ఆయనకు ఉన్నది ఒకటే మనసు, మనలాంటి మనసు కాదు, విశ్వాత్మకమైన మనస్సు. ఒక కంప్యూటర్ సర్వర్ లాగా ఇంటర్నెట్లో అన్ని టెర్మినల్స్ ఎలాగైతే అనుసంధానం అయి ఉంటాయో, ఈ ప్రత్యేగాత్మ యొక్క, ఈ జీవాత్మల యొక్క మనసులన్నీ ఆయన విశ్వాత్మక మనసుతో అనుసంధానం అయి ఉంటాయి. ఆయన కావలసినప్పుడు మీట నొక్కితే యోగా సంస్కారాలు ఏ మనసుకు రావాలో వాడికి వచ్చి పడిపోతూ ఉంటాయి. బైండింగ్ సంస్కారాస్ అంటే ఉదాహరణ, నేను మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాను అనుకోండి, మీ సంస్కారములు నాకు వచ్చి పడిపోతూ ఉంటాయి, నా బరువు పెరిగిపోతుంది, నా బంధనాలు పెరిగిపోతున్నాయి. కానీ మీరు అవతారాన్ని దూషిస్తూ ఉన్నారనుకోండి, మీకు ఏం అవ్వదట, ఏమీ జరగదు.
పైపెచ్చు మీరు ఆయన మీదే ధ్యాస నిలిపిన కారణముగా అది మీకు ఎంతో మేలు కూడా చేస్తుంది. సో అవతారుడి మీద ధ్యాస నిలపడమే ప్రధానము. ఇష్టముతోనా అయిష్టముతోనా అన్నది కూడా ఆయన పట్టించుకోవడటండి. అందుకే రావణ బ్రహ్మకు ముక్తి ఇచ్చానన్నారు బాబా మాటల్లో చెప్పారు. ఎందుకని వాడు సదా నా గురించి ఆలోచించేవాడు. వీడిని ఎలా ఓడించాలి, వీడి ఎంత సులభం, ఒక మానవుడై ఉండి ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి ఉన్న వీక్నెసెస్ ఏమిటి, మనం ఎలాగ దెబ్బతీయాలి, ఇదే ఆలోచనల్లో ఉండేవాడట అతను. కనుక వాడికి ఎలిజిబిలిటీ వచ్చేసిందన్నారు నాలో చేరిపోవడానికి. సో కోపం అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది అది ప్రధానం కాదు, ధ్యాస నిలపడమే అది ప్రధానము. అంచేత ఎక్స్చేంజ్ ఉండదు ఆయనతోటి ఎప్పుడు కూడా. మనం ఆయన గురించి తిడుతూ ఉంటే ఆయన నుంచి మనకేమీ సంస్కారాలు రావు. దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ సంస్కారాస్ బిట్వీన్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఏ డివైన్ మాస్టర్. దెర్ ఈజ్ ఓన్లీ ఎనిహిలేషన్ ఆఫ్ ది ఆర్డినరీ మ్యాన్ సంస్కారాస్. వీడికి జరిగే లాభం ఏమిటంటే వీడి సంస్కారములు హారతి కర్పూరంలాగా హరించిపోతూ ఉంటాయి. ఎవ్రీ థాట్, డిజైర్ అండ్ మూమెంట్ ఆఫ్ ది అవతార్ ఈజ్ ఇన్ఫినిట్, ఫార్ దేర్ మైండ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్. అవతార పురుషుడు ఒక సద్గురువు అనంతమైన వారు. పరిమితులు అనేవి వాళ్ళకి అసలు వర్తించవు. కనుక వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ కోరిక కానీ అనంతముగానే ఉంటుంది. అది ఎప్పుడు టు ఫుల్ఫిల్ హిజ్ ఎటర్నల్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేషన్, ది అవతార్ మస్ట్ డిసెండ్ ఇన్ టు హ్యూమన్ ఫార్మ్ ఎవ్రీ 700 to 1400 years. అవతార పురుషుడు తనకు తానుగా తనను వేసుకున్న బాధ్యతను అమలుపరచడానికి 700 ఏళ్ళకు ఒకసారి కానీ 1400 ఏళ్ళకు ఒకసారి కానీ ఈ భూమి మీదకు రావలసిన అవసరం ఉన్నది. హిజ్ ఇన్కార్నేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫుల్ఫిల్ హిజ్ రెస్పాన్స్. తప్పనిసరిగా ఆయన భూమి మీదకు అడుగు పెట్టవలసిందే, లేకపోతే ఆ బాధ్యత నెరవేర్చడం అవుతాయి. ది అవతార్ డస్ నాట్ డిసెండ్ అన్ హిజ్ ఓన్. అయితే అవతార పురుషుడు తనంతరస్తుగా బ్యాగ్ సర్దుకొని సడన్గా వచ్చేసా అని అలాగే దిగడు. అవతార పురుషుడు తనంత తానుగా. ఇట్ ఈస్ ద 5 perfect masters of that particular age who bring him down on earth and place upon him a wheel. ఆ కాలమునకు చెందినటువంటి 5 సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్పిరిచువల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చెయ్యమని భగవంతుడిని వేడుకుంటారు. అయ్యా మా శక్తులు సరిపోవటం లేదు, ఈ శక్తులన్నీ మేము విరమించుకుంటాం, మీరే పరిపాలన సాగించండి. ఈ భూమి మీదకి మానవదేహంతో దిగి వచ్చి కళ్ళాలు మీ చేతిలోకి తీసుకోండి అని వీళ్ళు అప్పగిస్తే ఎప్పుడు వచ్చినా వాళ్ళ మొర మీదే నేను వస్తూ ఉంటాను అని బాబా చెప్పారు. అలా వచ్చినప్పుడు కూడా ఒక ముసుగును వేసి తీసుకొస్తారట. ఎందుకండి ముసుగు? అవతార పురుషుడికి ముసుగు వేసి 5 సద్గురువులు తీసుకొస్తారు అంటున్నారు. ఎందుకు ముసుగు అవసరం? అనంత సత్యం ఆయన. ఈ మాయలోకి ఆయన అడుగు పెడితే ఇది మొత్తం ఆవిరైపోద్ది, ఇది తట్టుకోలేక ఆయన. బ్రాబజాన్ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. చిన్న చెరువు ఉంది, ఆ చెరువులోకి ఒక ఐరావతం దూకిందనుకోండి ఏనుగు, ఏమవుతుంది? ఆ జీవరాశులన్నీ మొత్తం బయటికి జల్లేసినట్టుగా అయిపోయి చచ్చిపోతాయి. కనుక దాన్ని నెమ్మదిగా అలాగా రోజుకొక కాలు అలాగ పెట్టి ఇలా పెట్టి ఇది అల్లకల్లోలం అయిపోకుండా హరించిపోకుండా అని అలాగూ ఆయన ఈ మాయలోనికి ఒక్కసారి డైరెక్ట్గా వచ్చేస్తే ఇది తట్టుకోలేదని ఆయన ముసుగు వేసి తీసుకొచ్చి నెమ్మదిగా ఈ ఒక్కొక్కడు ముసుగుని. అందుకే బాబా యొక్క అవతార జీవితాన్ని చూస్తే 1913లో హజరత్ బాబాజాన్ని కలిశారు. ఆవిడ మొట్టమొదటి ఒక లేయర్ తీసింది. ఆవిడ తీసేటప్పటికి అతను అనంత చైతన్యంలోకి వెళ్ళిపోయాడు, ఈ ప్రపంచం యొక్క స్పృహనే కోల్పోయాడు. తర్వాత మళ్ళీ నారాయణ మహారాజు దగ్గరికి వెళ్ళాడు, అతను చిన్న పొర తీశాడు. తర్వాత తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళాడు, అతను మరికాస్త తీశాడు. షిర్దీ సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు, అతను మరికాస్త తీశాడు. చివరి పొరను ఉపాసని మహారాజ్ తీసేయగానే మళ్ళీ ప్రపంచం యొక్క చైతన్యంలోకి వచ్చాడు. సో 5 వాళ్ళ డ్యూటీని అప్పగించారు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. మనం రామాయణం చూస్తే పరశురాముడు అతను గర్వంతోడు రాముడిని చంపేద్దామని వెళతాడు. వెళ్ళేటప్పటికి ఇలాగా ఆ ధనుసుని ఇలా పట్టుకునేటప్పటికి అతను మొత్తం నాకు ఉన్న శక్తి అంతా నీకు ధారపోసాను, నేను నీకు వెళతాను, నేను కనిపించను అంటాడు రాముడికి. అంటే అతని ఛార్జ్ అతను అప్పగించి విత్డ్రా అయిపోయాడు అనమాట పరశురాముడు. ఏమో అతను సద్గురువు కాదో తెలియదు. ఒక ఉదాహరణగా అలాగే విశ్వామిత్రుడు కూడా వీళ్ళకి కొండమీకి తీసుకెళ్ళి విద్యలు కాదు నేర్పుతా, బాణమేడి వేలారో కాదు, నువ్వు అవతార పురుషుడు అయ్యా, నువ్వు మామూలు మనిషివి కాదు అని బహుశా వాళ్ళ ఆ ముసుగు తీసి వాళ్ళ శక్తిని వాళ్ళ ఛార్జిని ఆయనకి అప్పగించేసి ఉండొచ్చు. ఇవన్నీ మనకు ఉన్న ఇతిహాసంలో. కానీ మనం
వక్ర భాష్యంలోకి వెళ్ళిపోయి సత్యాన్ని దూరం చేసేసుకున్నాం. ద వీల్ ఈజ్ నెసెసరీ ఫర్ హీజ్ హ్యూమన్ బాడీ టు బి బార్న్, టు గ్రో అండ్ మెచ్యూర్ ఇన్ టు మ్యాన్హుడ్. ఆ ముసుగు చాలా అవసరం. ఎందుకని బాలుడుగా, ఒక మామూలు మనిషిగా అతడు పెరగడానికి, ఒక మనిషిగా యవ్వనంలోకి అడుగు పెట్టడానికి అది అవసరం. Until the wheel is lifted and the man can assume his divine mission, this man needs samskaras to sustain his body. చూసారా, అతను తన అవతార ఉద్యమాన్ని, అవతార పురుషుని యొక్క కార్యాలయమును అధీనములోకి తీసుకోవడానికి కొంత సమయం కావాలి అతనికి కదా. చిన్న కుర్రాడిగా అవతార పురుషుని పాత్రను పోషించలేడు కదా. అతను కొంత వయసు వచ్చి కొంత ప్రౌఢ అవ్వాలి. అప్పటి వరకు ఒక మామూలు మనిషిగా జీవించడానికి అతనికి కూడా సంస్కారములు లేకపోతే దేహం రాలిపోతుంది. అవసరం అతనికి కూడా. అంటే అవతార పురుషుని యొక్క ఆఫీసులోకి వచ్చేసేటప్పటికి యోగా సంస్కారాలు వాడేస్తూ ఉంటాడు. కానీ అప్పటి వరకు 1921 వరకు బాబా అలాగే ఉన్నాడు. 21లో తన అవతార ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆయన జీవితం చూస్తే. దీస్ సంస్కారాస్ ఆర్ వాట్ మేకప్ ది అవతార్స్ వీల్. ఆ ముసుగు పూర్తిగా తీసేసే వరకు ఈయన దేహము మనుగడ సాగించేందుకు అవసరమైనటువంటి సంస్కారములే అవే ఆయనకు ముసుగుగా పనిచేస్తాయట. ఆయనకి ఏదైతే ముసుగుందో ఆ ముసుగు మరేదో కాదు. ఆయన అప్పటి వరకు ఒక మామూలు మానవుడిగా జీవితాన్ని సాగించడానికి ఆయనకు అవసరమైనటువంటి సంస్కారములే ఆ ముసుగుగా ఆయనకు పనిచేస్తాయి. దీస్ సంస్కారాస్ విచ్ అలౌడ్ మేర్వాన్ షెరియార్ ఇరానీ to take birth in Pune in 1894, to grow as a child and go to school until the perfect masters made him realize he was the avatar, are also called Vijnani. 1894లో ఫిబ్రవరి 25 నాడు షెరియార్కి షిరీన్మాయికి ఒక బాలుడుగా జన్మించడానికి అవసరమైనటువంటి సంస్కారములే ఇవి. వాటిని విజ్ఞాని సంస్కారములు అని అంటారు. యోగా సంస్కారములు వేరు, విజ్ఞానీ సంస్కారములు వేరు. అది మనం ఇక్కడ గమనించాలి. విజ్ఞానీ సంస్కారములు అంటే ఏమిటి? అవతారుడు జన్మ తీసుకోవడానికి, ఆయన మామూలు స్కూలుకు వెళ్ళి ప్రపంచానికి సంబంధించినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి, సద్గురువులు 5 ముసుగును పూర్తిగా తొలగించే వరకు అతను మామూలు మానవుడిగానే మనుగడ సాగించడానికి అవసరమైనటువంటి సంస్కారములు, అవి విజ్ఞానీ సంస్కారములు అంటాం. The Vijnani wheel is lifted when the 5 perfect masters decide it is time for him to assume his divine mission to the world. ఇక వీళ్ళు 5 కూర్చుని మాట్లాడుకుంటారట. మనం అప్పచెప్పేద్దాం, ఆయనకి టైం వచ్చేసింది, ఇంకా చాలు ఆయనకి అని. అప్పుడు వాళ్ళు ఈ ముసుగు తీసి అప్పచెప్పేస్తారు. 7 ఏళ్ల పాటు ఉపాసని మహారాజ్ దగ్గర బాబా ఉన్నారండి. మనం 1914లో హజరత్ బాబాజాన్ని బాబా మొట్టమొదట కలిసింది 1913వ సంవత్సరంలో. 1914 జనవరి మాసములో ఆవిడ ఇక్కడ ముద్దు పెట్టుకున్న బాబాని. ఆ క్షణములో ఆవిడ మొట్టమొదటి ముసుగుని తీసింది. ఆ ముసుగుని తీసేయగానే నేను భగవంతుడను అనే అనంత చైతన్యమే ఉండేది ఆయనకి. ప్రపంచం ఉందని కానీ, ఈ ప్రపంచము వీళ్ళందరూ కష్టాల్లో ఉన్నారని కానీ ఆయనకేమో స్పృహ లేదు. కేవలము నేను దేవుడిని, ఉన్నది నేను ఒక్కడిని అనే చైతన్యం ఉండేది. అలా ఉంటూనే 1914లోనే ఉపాసని మహారాజుని అతను సాంగత్యం చేయడం జరిగింది. అంటే వీళ్ళు అందరూ సద్గురువులు అయిపోయి చివరిని ఉపాసని దగ్గరికి వెళ్ళాడు. అతను 7 ఏళ్ల పాటు సకోరిలో ఉన్న తన ఆశ్రమానికి తరచుగా మేర్వాన్ని రప్పిస్తూ ఉండేవాడు. ఎందుకు? హజరత్ బాబాజాను ముద్దు పెట్టగానే నేను భగవంతుడను అనే చైతన్యము మాత్రమే ఉన్నటువంటి మేర్వానుకు ఏకకాలములో ఆ చైతన్యాన్ని అలాగే ఉంచుకొని నేను మానవుడను కూడా అని దైవీ మానవుని యొక్క చైతన్యం, అంటే దైవము మానవుడు, ఈ 2 చైతన్యాల్ని కలగలిసి ఉండడానికి 7 ఏళ్ల సమయము అవసరమైంది మేర్వానికి. సో 7 ఏళ్ళు వాళ్ళ 5 కూడా డిసైడ్ చేసిన టైం అనమాట అది. 7 ఏళ్ళు అయిన తర్వాత ఈయనకి తీసేద్దామరా పూర్తిగా ముసుగు అని ఆ 5 మాట్లాడుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత 1921లో 7 ఏళ్ళు పూర్తయిపోయాక తన శిష్యుడైన మేర్వాన్ని పిలిచి ఉపాసని మహారాజు 2 చేతులు జోడించాడు ఇలాగా, మేర్వాన్ నీవు ఆదిశక్తివి, అవతార పురుషుడవు అని డిక్లేర్ చేశాడు ఆయన. ఆ శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ఈయనే గొప్పవాడు అనుకుంటున్నాం, ఏది ఈయన 2 చేతులు జోడించి తన శిష్యుడికి ప్రణామం చెప్పి
ఇలా చేస్తున్నాడు అని. సో వెళ్ళిపో, నీ అవతార ఉద్యమాన్ని నువ్వు స్వతంత్రంగా ప్రారంభించుకో అన్నాడు. ఆయన గురువు పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈయన ఏడుస్తూ ఉన్నాడు ఉపాసని మహారాజ్. ఆ జీవితం చదివితే మనకు తెలుస్తుంది. కంగారు పడ్డారు ఆయన శిష్యులు. ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, ఆ లేత వయసులో ఉన్న ఆ కుర్రాడి భుజాల మీద ఎంత బాధ్యతను నేను అప్పగించానో తలుచుకుంటే దుఃఖం వస్తుంది నాకు అన్నాడు. అంటే ఈ విశ్వం యొక్క బాధ్యతను అతని భుజస్కంధాల మీద పెట్టినటువంటి ముహూర్తం అన్నమాట అది ఇక్కడ మనకి ఆ సందర్భం ఏమిటంటే, ఆ ముసుగు తీసిన క్షణం అది, అంటే బాధ్యత అప్పగించినటువంటి క్షణం. వెన్ ద వీల్ ఈజ్ లిఫ్టెడ్ ఆల్ హీ విజ్ఞానీ సంస్కారాస్ డిసపియర్. అవేమిటవి? విజ్ఞానీ సంస్కారములే ఆ ముసుగు అనుకున్నాం కదా, ముసుగు తీసి పక్కన పడేస్తే ఆయనకున్న విజ్ఞానీ సంస్కారములు మొత్తము తొలగిపోయినాయి. అండ్ ది అవతార్ దెన్ అప్టైన్స్ యోగా సంస్కారాలు. అప్పుడు ఈ ఆయుధాలు తీస్తాడు ఆయన, యోగా సంస్కారములు. అండ్ బికాజ్ యోగా సంస్కారాస్ ఆర్ నెసెసరీ టు పెర్ఫార్మ్ యూనివర్సల్ వర్క్. యోగా సంస్కారములే అతని విశ్వ కార్యక్రమమునకు ముఖ్యమైనటువంటి మాధ్యమము. ద విజ్ఞాని వీల్ ఆఫ్ ది అవతార్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విత్ విచ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఈజ్ ష్రౌడెడ్. అంచేత కొంతమంది పొరపాటుని ఏమనుకుంటారు, మనకి సంస్కారములు ముసుగులో ఉన్నాం కదా, అలాగే అవతారుడు కూడా ఏమో అని. ఎప్పుడు అలా అనుకోకూడదు. మనది అజ్ఞానముతో కూడినది, ఆయనకి సంపూర్ణమైన జ్ఞానముతో సత్యానుభవముతో కూడినది ఆయనకున్నటువంటి ఆ ముసుగు. ద వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ వాట్ కీప్స్ మ్యాన్ సెపరేట్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ సంస్కారాస్. మనకున్నటువంటి ముసుగు, అజ్ఞానం అనే ముసుగు, ఇది స్థూల సంస్కారములు, సూక్ష్మ సంస్కారములు, మానసిక సంస్కారములు, 3 రకముల సంస్కారములతో తయారై ఉంటుంది. కానీ అవతార పురుషుడిది ఆ సత్యం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, బాబా కొంచెం బాల్యదశ నుంచి యవన దశలోకి అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఉపాసని మహారాజ్ దగ్గరికి వెళ్ళి వస్తున్న రోజులు, బెయిలీ, డాక్టర్ అబ్దుల్ ఘనీ, అప్పటికే వీళ్ళిద్దరూ ఈయనకి మిత్రులుగా బాగా సన్నిహితంగా ఉండేవారు. వీళ్ళు ముగ్గురు కలిసి బొంబాయి వెళదామని బయలుదేరారు. గుర్తుందని ట్రైన్లో వెళుతున్నారు. ఈ మేరవాణి ఇలాగా కిటికీకి ఇలా జారబడి కునుపాట్లు పడుతున్నాడు. సడన్గా అన్నాడు, ఒరే ఈ బండి తిరిగి బొంబాయి వెళ్ళదు, వెనకెళ్ళి, నీకేనా మెంటలా నీకు? శుభ్రంగా బండి టికెట్ కొన్నాం, బండి వెళ్ళిపోతుంది, వెనకెళ్ళిపోవడం ఏంటిది, నీకు ఏమైంది నీకు అని అడిగారు. లేదు కావాలంటే చెప్తున్నాను, ఫలానా స్టేషన్ నేరెల్ అని ఒక స్టేషన్ ఉంది, నెక్స్ట్ స్టేషన్, అక్కడ దాకా బాగానే వెళుతుంది, అక్కడి నుంచి మాత్రం వెనక వెళ్ళిపోతుంది, నేను చెప్తున్నాను వినండి అని అతను నిద్రలోకి జారిపోయాడు. ఆ స్టేషన్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ చూస్తున్నారు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, పావుగంట అయింది, అరగంట అయింది, బండి కదలట్లేదు. వీళ్ళు కొంచెం దిగులు పట్టుకొని ఆర్గ్యూ చేశారు బాగా మిత్రుడితో. కిందకి దిగి ఆ రైల్వే వాళ్ళని అడిగారు, ఏమైందండి? నేను అడిగితే, బ్రిడ్జిలో కొట్టుకుపోయాను వరదలకి, ఇది వెనక వెళ్ళిపోతుంది ఈ బండి అని చెప్పి. సరే వెనక్కి బయలుదేరింది. మేరవాన్ లేచాడు. ఏంటి మిత్రమా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుంది బండి అన్నాడు. అంటే అప్పుడు అబ్దుల్ ఘనీ, నా జీవితంలో నీతో ఎప్పుడూ వాదించను, ఇప్పుడు ఒట్టేసుకుని చెప్తున్నానని అతని పాదాల మీద పడి అప్పుడు అడిగాడు, ఎలా తెలిసిందిరా నీకు, ఒక్కసారి మాకు చెప్పు అని అడిగాడు. ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి. ఎలా తెలిసింది అని అడిగాడు. మేర్వాన్ కూడా ఆలోచించాడు, ఎలా తెలిసింది? అతనికి ఇంకా ఆ విజ్ఞానీ సంస్కారాల ముసుగులోనే ఉన్నాడు అతను, అది మనం మర్చిపోకూడదు. ఆలోచించి, ఒక్కడు మాత్రం చెప్తానురా అన్నాడు. ఏంటంటే, నాలో ఎవడో ఒకడు ఉన్నాడురా, వాడు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ నాకు, అది మాత్రం నేను చెప్పను. అంటే విజ్ఞానీ సంస్కారాలు అజ్ఞానం కాదు అని చెప్పడానికి ఉదాహరణ అనమాట. అవి జ్ఞానముతో కూడినవే, కానీ బలవంతంగా దాన్ని అలా అవసరం కోసం అలా ఉంచారనమాట సద్గురు. అది విజ్ఞానీ సంస్కారాలు. అంచేత మనము అజ్ఞానమునకు ఈ ముసుగు అది ఇది ఒకటి అని మనం ఎప్పుడూ కూడా పొరపడకూడదు. The Vijnani wheel of the avatar is made of Vijnani samskaras and it threads through his mental, subtle and gross bodies. అవతార పురుషుడికి ఎన్ని ఉపాధులు ఉంటాయండి? మనకు 3 ఉన్నాయి. మనకి ఏది? స్థూలము, సూక్ష్మము, మానసికము. అవతార పురుషుడికి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. మీరు గాడ్ స్పీక్స్లో మీరు క్లియర్గా చూస్తే కనుక ఉంటుంది. అది భాస్కర్ రాజు గారి పాట, ఎగురుతోంది అని రాశాడు చూడండి. ఆ పాట చూస్తే మనకి అది అందులో ఎంత బాగా రాశాడనమాట. 7 ఉపాధుల రూపం సగుణ బ్రహ్మ సంకేతం. 7 ఉపాధులు అంటే అవన్నమాట. హీ హ్యాస్ 7 స్టేట్స్
మనకు 3 ఉపాధులే ఉంటాయి. ఉపాధులంటే మనం మనుగడ సాగించడానికి మనకు అవసరమైనటువంటివి అన్నమాట. ఆయనకి 7 ఉంటాయి అవతార పురుషుడికి. ఆయనకి ఏంటి? ఆయనకి ఫిజికల్ బాడీ ఉంటుంది, ది గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ, యూనివర్సల్ మైండ్ అండ్ ఇన్ఫినిట్ డివైన్ యుగో. These Vijnani samskaras are created for the sole purpose of sustaining the body of the man who is the avatar until he is mature enough to assume his divine identity. అవతార పురుషుడు అని ఒక మనిషిని తాను అవతారుడుగా ఎరుక కలిగే వరకు ఆ మనిషి జీవనాన్ని సాగించడానికి వీలుగా ఉండడం కోసము ఈ విజ్ఞాని సంస్కారాలు పనిచేస్తాయి. వాటి అవసరం అది. This wheel of the avatar is created by the 5 perfect masters, and it is they who place it over the ancient one when they bring him back down into creation. ఆ కాలమునకు చెందిన 5 సద్గురువులు ఈ బాధ్యతను నిర్వహిస్తారు. స్టే విత్ గాడ్ అనే పుస్తకం ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసిన దానిలో ఎంత అద్భుతంగా ఈ సన్నివేశం రాస్తాడు అతను. ఈ అవతార పురుషుణ్ణి తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నది రాశాడనమాట. ఆ అవతారుడికి అనువైనటువంటి తండ్రి ఎవరో ఎంచుతారట, తల్లి ఎవరో ఎంచుతారట. ఆ గర్భము అంత ఉన్నతమైనదై ఉండాలి. అవతార పురుషుడు అనేటువంటి ఆ ఆత్మను 9 నెలల పాటు ఆ గర్భములో ఆవిడ మొయ్యాల్సినటువంటి అర్హత కలిగి ఉండాలి ఆవిడ. ఈ 5 సద్గురువులు ఆ శిశువు గర్భములో చేరినప్పటి నుంచి రక్షిస్తూనే ఉంటారట దాన్ని, తమ చేతులు 2 పెట్టి ఇలా. అంత ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అందుకని ఒక రహస్యం చూడండి. బాబా ఎక్కడ పుట్టారు? మహారాష్ట్రమునకు చెందిన పూనా నగరంలో పుట్టారు. అప్పటికే 5 సద్గురువులు ఎక్కడెక్కడో తిరిగి మహారాష్ట్రంలో శాశ్వతంగా మకాం ఏర్పరుచుకుని వేచి ఉన్నారు ఆయనకు రిసీవ్ చేసుకోవడానికి, స్వాగతం పలకడానికి. బ్రాబజాన్ అంటాడు, ఆయన్ని రావయ్యా రా అని పిలిచి వీడు ఎక్కడో ఎలా ఉంటాడు, అందుకని అక్కడికే చేరారు వీళ్ళు 5 ఆయనకి స్వాగతం పలకడానికి. అంతే కదా, మనం ఫలానా వాడిని పొద్దున్న 10 గంటలకల్లా ఫలానా చోటుకు రాబోయని చెప్పినప్పుడు అక్కడ ఉంటాం తప్ప ఇంట్లో ఉండం కదా మనం. మర్యాద కాదు అది. అలాగే అవతార పురుషుణ్ణి రమ్మని ఆహ్వానించి ఆ 5 ఆ ప్రాంతంలో నిరీక్షిస్తూ ఉంటారట ఆయన. ద చైల్డ్హుడ్ అండ్ యూత్ ఆఫ్ ది అవతార్ కన్సిస్ట్ ఆఫ్ విజ్ఞానీ సంస్కారాస్. సో అవతార పురుషుని బాల్యము అంటే ఆయన జననం నుంచి తాను అవతారుడు అనేటువంటి ఎరుక కలిగే వరకు ఆయన గడిపిన మొత్తం జీవితం అంతా ఈ విజ్ఞానీ సంస్కారములే ఆయనకు సహాయపడుతూ ఉంటాయి. అన్లైక్ ఆర్డినరీ చిల్డ్రన్, దిస్ చైల్డ్ అండ్ యూత్ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ టైప్ ఆఫ్ సంస్కారాలు. మామూలు ప్రపంచానికి చెందిన పిల్లల మాదిరిగా బంధనములు కలిగించే సంస్కారములతో వీళ్ళు జీవితాన్ని సాగించరు బాల్యములో కూడా. అండ్ డస్ నాట్ కలెక్ట్ గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ ఇంప్రెషన్స్ వైల్ హీ ఈజ్ వీల్. వాళ్ళు ఈ ముసుగులో ఉన్నా కూడా మామూలు సంస్కారములను వీళ్ళు ప్రోగు చేసుకోరు. బాబా యొక్క బాల్యం మనం చదివితే, ఇప్పుడు చదవండి మీరు, ఇది చూసిన తర్వాత ఇది వేరేగా మనకు అర్థమవుతుంది. ఆయన చిన్నప్పుడు 1వ తరగతిలోనూ 2వ తరగతిలోనూ ఒక స్కూల్లో చదివి అక్కడి నుంచి మరొక స్కూల్కి బదిలీ అయిపోతూ ఉన్నాడు. ఎందుకో మరి తండ్రి ఇల్లు మారడం వల్ల ఏదో, లేకపోతే ఆ క్లాస్ ఆ స్కూల్లో లేకపోవడం వల్ల ఇతను వెళ్ళిపోతూ ఉన్నానంటే హెడ్ మిస్ట్రెస్ ఆవిడ తట్టుకోలేక ఏడ్చిందట ఇతను పట్టుకొని, కుర్రాన్ని పట్టుకొని ఇంటికి పిలిచి ఆ ఒక్కడికి డిన్నర్ ఇచ్చింది ఆవిడ, ఈ పసికుర్రాడికి. అది అంత ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఎందుకని? అది మామూలు బాలుడు కాదు, అది రక్తమాంసములతో చేసినటువంటి దేహం కాదు, అది సాక్షాత్తు విజ్ఞానీ సంస్కారముల ఆ రూపం అది. సో దానిలో నుంచి ఆ సత్యము ఎప్పుడూ కూడా అది బయటకు అది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. దాని ఫలితము ప్రభావము ఆవిడ తట్టుకోలేకపోయింది అనమాట ఆ కుర్రాన్ని చేసి. ఈ కుర్రాడు వెళ్ళిపోతున్నాడంటే ఏడవడం ఏంటి ఆవిడే అనుకునేదట, నేనేంటి ఏడవేటి, ఇంతమంది పిల్లలు వస్తున్నారు వెళ్తున్నారు, వీడు ఒక ఏడాది చదివాడు కానీ వీడిని వదిలి ఉండలేకుండా ఉన్నాను అని. అది కారణం, వాడు మాయకు చెందిన సంస్కారములతో వాడు చేసిన శరీరం కాదు వాడికి, ఆ బాలుడైనా కూడా వైజ్ఞానిక సంస్కారముల చేత నిర్మింపబడిన శరీరం. అండ్ డస్ నాట్ కలెక్ట్ గ్రాస్ సటిల్ ఇంప్రెషన్స్. ఇన్ దిస్ సెన్స్ ది అవతార్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఈవెన్ దో ఎస్ ఎ చైల్డ్ అండ్ యూ హీ రిమైన్స్ అండర్ ది వీల్. అవతార పురుషుడు పుట్టుక నుంచి, జననం నుంచి మరణము వరకు ఎప్పుడూ కూడా ఒక్క సంస్కార బంధనమును కూడా కలిగి ఉండడు. ఇది
పరమ సత్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ వీల్ ప్లేస్డ్ అపాన్ హిమ్ బై ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ఈజ్ ఎసెన్షియల్లీ టు ప్రొటెక్ట్ హిమ్ అండ్ మేక్ సర్టెన్ హీ లివ్స్ టు మ్యాన్హుడ్. సో దిస్ మ్యాన్ కెన్ టేక్ చార్జ్ ఆఫ్ ద యూనివర్స్ యాజ్ ది అవతార్ ఆఫ్ ద ఏజ్. ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుందండి. కోడిగుడ్డు ఆ పై గొల్ల దాని యొక్క అవసరం ఏమిటి చెప్పండి? లోపల అతి సున్నితముగా ఉన్నటువంటి ఆ పిండము అది పూర్తిగా కోడిపిల్ల అయి తనంతట తను జననము సాగించడానికి శక్తి కలిగే వరకు ఈ షెల్లే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లోపలంతా ద్రవ పదార్థములో రకరకాల జీవరసాయనాలు ఉంటాయి. ఆ అన్నిటినీ ఒక రూపములో ఉంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆఖరికి లోపల ఆ పిండమ పెద్దదై అది ఉండే వరకు, కానీ లోపల అది పెద్దదైపోగానే మళ్ళీ ఈ గొల్లని పగలగొట్టుకొని అది బయటకు వచ్చేస్తుంది. అలాగే అవతార పురుషుడు కూడా మామూలు మానవుడుగానే జన్మించినప్పటికీ కూడా అతని బాల్యములోను యవనములోను అవతార పురుషుడుగా తన అవతార ఉద్యమాన్ని సాగించేంత వరకు అతన్ని ఈ విజ్ఞాని సంస్కారములు రక్షిస్తాయి. కానీ అతను అవతార ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధం అవగానే ఇవి ఆ కోడిగుడ్డుల పై పెంకులాగే అవి పగిలిపోయి బయటికి పోతాయి. అయిపోయింది వాటి